హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నారు కదా. అయితే ఆల్రెడీ రేపటి నుంచి అంటే ఒక 2 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నారండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అంటే డేట్స్ కాదండి, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అండ్ ఇంప్రూవ్మెంట్ ఎవరైతే ఇప్పుడు రాయలేకపోతున్నారో, అంటే ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకొని కూడా ఎవరైనా ఒకవేళ రాయకపోతే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. అలాగే మీకు ఫీజు కూడా ఎంత అనేది నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందని చెప్పేసి అప్లోడ్ అయితే చేస్తున్నానండి ఈ వీడియో. ఇక్కడ చూడండి, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జూన్ 2024 యొక్క పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీలు వివరాలని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. అపరాధ రుసుము అంటే లేట్ ఫీజు అనమాట. లేట్ ఫీజు కట్టకుండా ఏ డేట్ లోపు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ ఫస్ట్ కాలం నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ పే చేసేసారు. సప్లిమెంటరీ కూడా అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా రేపటి నుంచి రాయబోతున్నారు, కాబట్టి ఇదేం చెప్పట్లేదు. నెక్స్ట్ మనం చూద్దాం. అయితే మనకి అమౌంట్ ఎంత పడుతుంది అనేది ఒకసారి ఇక్కడ చూద్దామండి. 10వ తరగతి థియరీ ఒక సబ్జెక్ట్కి మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఏమో 5 రూపీస్ ఉంటుంది, అండ్ పరీక్ష ఫీజు ఏమో 95 రూపీస్, మొత్తం 100 రూపీస్ థియరీ సబ్జెక్ట్కి కట్టాలి. ఇంటర్మీడియట్ అయితే థియరీ సబ్జెక్ట్కి 150, ప్రాక్టికల్స్కి అయితే 100 రూపీస్ ఉంటుందండి, ఓకేనా. ఉత్తీర్ణులు కానీ ఇంటర్మీడియట్ అభ్యాసకులు ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టు ఒక్కింటికి ఇంప్రూవ్మెంట్ కొరకు ఈ సదుపాయం నందు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే అభ్యాసకులు వినియోగించుకునే అవకాశం కలదు. అంటే ఒకసారి ఈ సెంటెన్స్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, అందుకని మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్లో అన్ని సబ్జెక్ట్స్ రాసేసారు, అన్నిట్లో పాస్ అయ్యారు అనుకుందాం. అంటే మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ రాయాలని ఉంది, అయినప్పటికీ మీరు ఈ ఇయర్లో అయితే ఇంప్రూవ్మెంట్ రాయలేకపోయారు, ఓకేనా. అలా రాయకుండా నెక్స్ట్ ఇయర్ రాయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఆ విధంగా ఈ ఇయర్ నుంచి 5 years వరకు మీకు అవకాశం అనేది ఉంటుందండి ఇంప్రూవ్మెంట్స్ రాయటం కోసం. 5 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒకసారి మాత్రమే రాయొచ్చు, 5 yearsలో ఒకసారి రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ రాసేస్తే అయిపోయింది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా రాయలేకపోయా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరు రాయొచ్చు అనమాట, ఓకేనా. 5 years వరకు అయితే టైం ఉంటుంది ఇంప్రూవ్మెంట్ రాయటానికి. తర్వాత ఇంటర్మీడియట్ థియరీ సబ్జెక్టుకు ఒకదానికైతే 250 రూపీస్ అనమాట ఇంప్రూవ్మెంట్కి అయితే. అంటే సప్లిమెంటరీ రాయడానికైతే అమౌంట్ తక్కువ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ రాయడానికైతే మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. థియరీ సబ్జెక్ట్కి అయితే 250 రూపీస్ పే చేయాల్సి వస్తుంది, ప్రాక్టికల్స్కి అయితే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అన్ని సబ్జెక్టుల నందు పాస్ అయిన అభ్యాసకులకు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చూసింది ఏంటంటే ఫెయిల్డ్ స్టూడెంట్స్కి అన్నమాట. ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా సరే ఇంతకుముందు మనకి ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఉండదు, బట్ ఇక్కడ ఏంటంటే ఫెయిల్ అయినా సరే రాసే అవకాశం అయితే మనకి ఇక్కడ కల్పిస్తున్నారు. ఒకవేళ అలా కాకుండా అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వాళ్ళకి ఎంత ఫీజు అంటే 10th క్లాస్ వాళ్ళకైతే థియరీ సబ్జెక్ట్కి అయితే 200 రూపీస్ అండి, అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి థియరీకి అయితే 300 ఉంటుంది, ప్రాక్టికల్స్కి అయితే 100 రూపీస్ అనమాట. ఇది అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కొన్ని, ఓకేనా. అయితే ఇక్కడ మనకి 2023-24 విద్యా సంవత్సరం నందు ప్రవేశం పొంది 31/8 అంటే ఆగస్టులో వాళ్ళకి ఏజ్ 14 సంవత్సరాలు నిండి ఉండాలి 10th క్లాస్ వాళ్ళకైతే. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 15 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించడానికి అర్హులు అవుతారనమాట. ఇంతకు పూర్వం విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు, ఇంతకు పూర్వం విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది ఇంతవరకు పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు, ఓకేనా. ఇంతకుముందు రాసి ఫెయిల్ అయినా సరే, ఒకవేళ ఇంతకుముందు అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ అస్సలు రాయకపోయినా సరే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారనమాట. పరీక్ష రుసుము ఏపీటీ ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి, డీడీలు చలనాల రూపంలో తీసుకోరనమాట. ఒకసారి చెల్లించిన పరీక్ష ఫీజు మళ్ళీ వెనక్కి అయితే ఇవ్వరు, ఓకేనా. వాళ్ళు ఇచ్చిన రసీదు, మనం ఏదైతే ఏపీటీ ఆన్లైన్ వారు ఇచ్చిన రసీదును భద్రపరచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులు అన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సరైన సబ్జెక్టులో ఫీజు చెల్లించనిచో మరొకసారి ఫీజు చెల్లించవలసి వస్తుంది. అంటే మీరు ఒక సబ్జెక్ట్ రాయబోయి ఇంకో సబ్జెక్ట్కి ఫీజు కట్టారంటే ఆ ఫీజు వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ కట్టాలనుకుంటున్నారో దానికి మాత్రమే జాగ్రత్తగా చూసుకొని కట్టాలి. ఒకదాని నుంచి ఇంకొక, అంటే మీరు ఒక సబ్జెక్ట్కి కట్టి ఇంకో సబ్జెక్ట్ రాస్తామంటే అటువంటి బదలాయింపులు అయితే ఏముండవు,
ఓకేనా. దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే వాళ్ళకి పరీక్ష ఫీజు నుండి మినహాయింపు అయితే ఉంటుంది. అంటే వాళ్ళు ఎటువంటి పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి ఏదైతే సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళు అవి అప్లోడ్ చేయాలన్నమాట. వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయొచ్చు. తర్వాత ఒక సబ్జెక్టు కట్టిన రుసుము మరొక సబ్జెక్టుకి బదలాయించడం అనేది జరగదన్నమాట. ఓకేనా. మళ్ళీ మనకి ఆ డబ్బులు కూడా అమౌంట్ అనేది మళ్ళీ వాపస్ అయితే ఇవ్వరు. ఓకేనా. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్ష రుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్ లేదా సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీస్ లేకుండా రద్దు చేస్తారు. అంటే ఫీజు కట్టకుండా వెళ్ళి ఎగ్జామ్ రాశారనుకోండి, ఒకవేళ ఆ విధమైన ఎగ్జామ్స్ని కూడా వాళ్ళు కండక్ట్ చేయరనమాట. అంటే తీసుకోరు, రద్దు చేసేస్తారు. అంటే కరెక్ట్గా మనకి ఫీజు చెల్లించేటప్పటికి ఎంత ఏజ్ ఉండాలో ఆ ఏజ్ లేకుండా వాళ్ళు ఎగ్జామ్కి హాజరైనా సరే అటువంటి ఎగ్జామ్స్ని కూడా రద్దు చేసేస్తారనమాట. అంటే క్యాన్సిల్ చేసేస్తారు. ఏదేని కారణంచే పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరి తేదీని ప్రభుత్వం వారు సెలవు దినముగా ప్రకటించినచో ఆ మరుసటి రోజు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరి రోజు అగును. అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ పర్టికులర్గా 22వ తారీఖు 29వ తారీఖు అని ఇచ్చారు. ఆ రోజు ఏదైనా హాలిడే వచ్చేసి అంటే ఏమంటారు, హాలిడే వచ్చేసి ఆ రోజు అంటే అమౌంట్ పే చేసుకోవచ్చేదండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ డే మనకి పే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నంగా అభ్యాసకుడు 2 వేర్వేరు అధ్యయన కేంద్రాల్లో అనుచిత ప్రవేశం పొంది మరియు 2 అధ్యయన కేంద్రముల్లో పరీక్ష రుసుము చెల్లించిన ఎడల అట్లు అనుచితంగా 2 వేర్వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా రద్దు చేయబడును మరియు చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు. ఓకేనా. ఎక్కడైనా సరే 2 సార్లు ఒకటేసారి అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ విధమైన వాటిని కూడా వాళ్ళు ఎటువంటి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఒకవేళ ఈ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఎవరైనా రాయలేకపోయినా మళ్ళీ రాయాలనుకుంటున్నా సరే వాళ్ళకు మనకి మళ్ళీ 5 years వరకు అయితే టైం ఉంటుంది. మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత 5 years వరకు టైం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.